ఎక్కడికైనా సరే సైతాను రాకూడదంటే ఏం చేయాలి? 3 చెప్పా. ముందు సడక్కండి. 2 కోపడకండి, సడక్కండి. కోపం పెట్టుకోకండి. రోజు మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారము. ఎందుకు చెప్పాడు? అంత ముఖ్యమైన పాయింట్ అది ప్రభు నేర్పిన ప్రార్థనలో. 3వది, సాతాను సంబంధమైన వాటిని మీ ఇంటిలోనికి రానివ్వకండి. అవి వస్తువులు కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, చెడ్డ పాప సంబంధమైనవి కానివ్వండి. ఎందుకు మీ ఇంట్లో చీట్ల బ్యాక్ ఉన్నాయంటే ఆడతాం మానేసామండి. మరి మానేస్తా ఎందుకు? ఇంకా జూదం సంబంధమైనవి, గవ్వలు, లక్కి చూసుకుంటారు కొంతమంది దేనికి వెళ్ళినా సరే. ఇవన్నీ శకునాలు చూడటం, ఇవన్నీ సాతాను సంబంధమైనవి. వాడికి నీ చెయ్యిచ్చావా నీ జుట్టు పట్టుకున్నట్టే. వాడికి అక్కర్లా నీ సంగతి అడిగేం చెప్పక్కర్లా. వాడి సలహాలు నీకు అవసరమే. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానన్న ప్రభువు మనకున్నాడు. చాలు.